అందరికి వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. లలితా జ్యువెలర్స్ ప్రెజెంట్స్ ఊ అంటావా ఓ అంటావా. ఎస్, ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ మనం టాపిక్ అనుకున్నాం ఎక్స్క్లూజివ్ గా ఈరోజు. ఎస్, నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా అది చెప్పు. నీకు ఎలాంటి వాళ్ళు ఇష్టం అది చెప్పు. నీకు ఎలాంటి వాళ్ళు ఇష్టమో చెప్తే దాన్ని బట్టి నేను ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ చెప్తా. నేను డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తా ఉంటే ఎప్పుడైనా కానీ. సరే అయితే ముందు కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అని అంటే నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎక్స్ట్రోవర్ట్స్ ఇష్టం అనమాట, ఇంట్రోవర్ట్స్ ఇష్టం, ఎందుకంటే వాళ్ళు వింటా ఉంటారు అన్నమాట. నువ్వు చెప్పిందల్లా వాళ్ళు అంతేగా అంటూ ఉండాలి. అలాంటప్పుడు వెరీ గుడ్ రా. మామూలు తెలియటట్లు కాదు అమ్మాయిలు, అసలు ప్రోలో ఉన్నారు మీరు. ఎస్, ఆల్రెడీ 16 ప్రో మ్యాక్స్ అవన్నీ కూడా వచ్చినాయి కదా, మరి మేము మాత్రం ప్రోలో అవ్వకపోతే ఎట్లా? అదే ఇప్పుడైతే ఫస్ట్ కాలర్ తో రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మేము చాలా 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 బాగున్నారు. మణికంఠ గారు. మణికంఠ బ్రో, మన గురించి ఈరోజు టాపిక్ నడుస్తుంది. ఇగో ఇంట్రోవర్ట్ ఇష్టమా అమ్మాయిలకి ఎక్స్ట్రోవర్ట్ ఇష్టమా అనేది టాపిక్. ఏంటి ఇందాక నాకు చెప్పలేదు, అమ్మాయిలకి అని చెప్పలేదు. మార్చాను ఇప్పుడు అబ్బాయి కదా అందుకని. బ్రో అంటే గలగలా మాట్లాడుతూ గోలగోల చేసే అబ్బాయిలు అంటే ఇష్టపడతారా? అమ్మాయిలకి అల్లరి చిల్లరగా ఉండాలా, సరదాగా ఉంటారు అలా ఇష్టమా? లేదా డీసెంట్గా చాలా కూల్గా నైస్గా ఇన్నోసెంట్గా అలా ఇష్టపడతారా? అమ్మాయిలకి ఇష్టపడతారా? సరే నువ్వు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతావు? అలా కాదు, అర్థం చేసుకోవడం. అంటే ఎక్కువగా మాట్లాడుతూ గలగలా మాట్లాడుతుండే అమ్మాయి అయితే మీకు ఇష్టమా, లేకపోతే సైలెంట్ గా ఉండి ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడితే ఇష్టమా అని? ఓకే, అంటే పలకరించడం, హాయ్ చెప్పడం, నమస్తే పెట్టడం ఇదంతా పర్ఫెక్ట్. మణికంఠ గారు, ఈరోజు స్పెషల్స్ ఏంటండి మరి? ఏం చేయలేదు. ఓకే, సో రీసెంట్ గా ఏమైనా మూవీస్ చూసారా మీరు? సంక్రాంతికి వస్తున్నాం. మా నాన్న వేసేదే 2 స్టెప్పులు, భూమి అదలకుండా ఒళ్ళు కదలకుండా. సో మీకు బుల్లిరాజ్ క్యారెక్టర్ బాగా నచ్చింది అనమాట. ఒక పాట పాడండి ఆ సినిమాలో నుంచి. ఏంటండి? థ్యాంక్ యూ సో మచ్. సూపర్ బ్రో. చెప్పు చెప్పు. కవిత కూడా చెప్తారా? వావ్, టాలెంటెడ్ మీరు. చెప్పండి. సూపర్ సూపర్ సూపర్. అసలు ఆ ఫ్యామిలీ గురించి, ఆడవాళ్ళ గురించి ఎంత బాగా చెప్పారో. నాకు అనిపిస్తుంది ఇలాంటి సంబంధం లేకుండా వాళ్ళ పర్సన్స్ కూడా మనకి సంబంధంతో చెప్తూ ఉంటే ఆ సంబంధం ఇంకా బాగుంటది అనిపిస్తుంది నాకు. ఈ పాయింట్ లో అర్థమైంది ఏంటంటే ఈయనకి ఏదో ఒక సంబంధం కావాలి అని. సంబంధం ఆ సంబంధాలు కాదురా, మీకు కాదండి, ఈయన గురించి, బాలి గురించి ఏదో సంబంధం అంటే మన ఇద్దరి మధ్య అంటే కాలర్ యాంకర్ సంబంధం కాకుండా ఇంకా డీప్ సంబంధంలోకి వెళ్ళి కవితతో ప్రూవ్ చేశారంటున్నా.
నేను వేరేలా ఏం ఆలోచించలేదు. ఫైనల్లీ కాదు. మీకు కూడా మీరు- బాలు గురించి అర్థమైంది. ఏహే, కాదు నీ గురించి కూడా చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. ఆ, 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 ఉమ్. అదో ప్రపంచం. ముందంతా ఫస్ట్ హాఫ్, పెళ్ళైన తర్వాత అంతా సెకండ్ హాఫ్. సినిమాలో కూడా అంతే కదా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో. అవును అవును అవును, అదే సరే కానీ ఎనీవే మీకైతే మాత్రం లైఫ్ గురించి చాలా క్లారిటీ ఉందని అర్థమైంది. మాలాంటి వాళ్ళకి ఇంత గైడెన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. ఎస్. సో ఇలానే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు